తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే విధంగా అంతర్జాతీయ అందాల పోటీ నిర్వహించబోతున్నామని జూపల్లి కృష్ణారావు గారు అన్నట్టు వార్తలు వచ్చినాయి. ప్రపంచ సుందరి పోటీల నిర్వహణ దానికి తెలంగాణ సంస్కృతికి ఉన్న సంబంధం ఏమిటి? ప్రపంచ సుందరి ఇది తెలంగాణ సంస్కృతిలో భాగం కాదు. ఇది పాశ్చాత్య సంస్కృతికి ప్రతిబింబం. ఒక తెలుగు మహిళ, ఒక తెలంగాణ మహిళ, ఒక మరాఠీ మహిళ లేదా ఒక బెంగాలీ మహిళ ఎవరి సాంస్కృతిక నేపథ్యంలో వారి అందచందాలని వ్యక్తీకరిస్తారు. ఒక గిరిజన మహిళ, ఒక ఆదివాసీ మహిళ, ఒక మణిపూర్ మహిళ ఎవరి సాంస్కృతిక నేపథ్యం వారిది. మొత్తం ప్రపంచమంతా కలిపి ఒక ప్రపంచ సుందరిని ఏ విధంగా నిర్ణయిస్తావు? రెండోది, ఎవరి ప్రయోజనాల కోసం ఈ తంతు? ప్రపంచ సుందరి అనేటువంటి పోటీ పెట్టడం వల్ల సమాజానికి ఏమిటి ఉపయోగం? అయినటువంటి ప్రయోజనాన్ని సమాజానికి ఇవ్వదలుచుకున్నాం. మహిళలకు ఏమైనా గౌరవం అందుతుందా? లేదా ప్రాంతీయ సాంస్కృతిక వైవిధ్యానికి ఏమైనా విలువను అద్దుతున్నారా? ఇవేవీ లేవు కదా. ఇందులో ప్రపంచ సుందరి అని నిర్ణయించడానికి ప్రాతిపదికలే అర్ధరహితం కదా. అలాంటి పోటీనే అర్ధరహితం. ఇలాంటి ప్రపంచ సుందరి పేరుతో జరిపేటువంటి ఈ పోటీ తంతులన్నీ కూడా వ్యాపార సామ్రాజ్యం ప్రయోజనాల కోసం తప్ప సాధారణ ప్రజల ప్రయోజనాలు ఇక్కడ ఏమి ఇమిడి ఉన్నాయి? సాధారణ ప్రజలు ఒక మహిళ అందాన్ని అభినందించడానికి ఉపయోగపడే తంతు కాదు. ప్రకృతి సిద్ధమైన అందాన్ని ఆస్వాదించడానికి, చూసి ఆనందించడానికి ఉపయోగపడేటువంటి తంతు కాదు. ఇది కేవలం వ్యాపార ప్రయోజనాల కోసం సాగేటువంటి తంతు. ప్రపంచ సుందరి పేరుతో ఒక మహిళను వ్యాపార సరుకుగా చూపించేటువంటి ప్రయత్నం తప్ప ఇందులో మరొకటి ఏం కనిపించదు. అది ఏ దేశ సాంస్కృతిక విలువలని పెంపొందించడానికి ఉపయోగపడదు. మహిళల గౌరవాన్ని ఇనుమడింపజేయదు. మరి ఎవరి కోసం ఇది? అంటే వ్యాపార ప్రయోజనాల కోసం, వ్యాపార సామ్రాజ్యం ప్రయోజనాల కోసం నిర్వహించేటువంటి తంతు. ఆ తంతుకు తెలంగాణ వేదిక కావాల్సిన అవసరం ఏముంది? మేము నిర్వహిస్తామని పోటీ పడాల్సిన అవసరం ఏమిటి? ఆ నిర్వహించేటప్పుడు తెలంగాణ సంస్కృతి ఉట్టిపడే విధంగా, ప్రతిబింబించే విధంగా నిర్వహిస్తామని చెప్పడం మరి అర్థరహితం. తెలంగాణ సాంస్కృతిక రూపాలన్నీ ప్రదర్శించే ప్రయత్నం చేశామనుకోండి, అప్పుడు ప్రపంచ సుందరి పోటీనే వెక్కిరించినట్టు అవుతుంది. ఒకవైపు ప్రపంచ సుందరి పోటీలు నిర్వహిస్తూ మరొక వైపు వెక్కిరిస్తారా? అందుకని దేన్ని ఆశించి తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా, ఉట్టిపడే విధంగా ప్రపంచ సుందరి పోటీలను, తెలంగాణ సాంస్కృతిక విలువలను ప్రపంచ సుందరి పోటీల్లో పరిగణనలోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారా ఆ జడ్జీలు? అందుకు అవకాశమే లేదు కదా. అందుకని ప్రపంచీకరణ నేపథ్యంలో వ్యాపార సామ్రాజ్యపు విలువలు నిలబెట్టేటువంటి ప్రయత్నంలో జరుగుతున్నటువంటి తంతు, ఎక్కడో ఏదో సందర్భంగా పుట్టినటువంటి ఈ ప్రక్రియ క్రమంగా వ్యాపారం వృద్ధి చెందుతున్న కొద్దీ, వ్యాపార ప్రయోజనాలు పెరుగుతున్న కొద్దీ దీనికి ప్రాధాన్యత కూడా పెరుగుతోంది. పెద్ద ఎత్తున ప్రపంచవ్యాపితంగా దానికి గుర్తింపు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ వ్యాపార ప్రయోజనాల కోసం తప్ప సాధారణ ప్రజల ప్రయోజనాలు కానీ, సాంస్కృతిక విలువల ప్రయోజనాలు కానీ ఏవి ఇందులో ఇమిడి లేవు అనేది ఇప్పటి వరకు జరిగిన పోటీలన్నీ మనకు చూపిస్తున్నది అదే. ఇప్పుడు జరిగేది అదే. అందుకని ఈ వ్యాపార సామ్రాజ్యంలో, పోటీ ప్రపంచంలో పోటీ పడుతూ నిర్వహించేటువంటి ఆ తంతుకు తెలంగాణ సంస్కృతి అని చెప్పేసి ఒక ముద్దు పేరు పెట్టే ప్రయత్నమే పొర.